అంటే ఈ రాక్షసులు ఏంటంటే దేవతలకు రాక్షసులకు అది పురాణంలో ఉంది కాబట్టి ఎడి చేసి వాళ్ళను తొక్కేయాలి, అణిచివేయాలి. అది అందులో వీళ్ళకి వచ్చిన బలాల ద్వారా కూడా వీళ్ళు దేవుళ్ళని ఇబ్బంది పెట్టేది, బాగా దేవుళ్ళను ఇబ్బంది పెట్టడం. దేవుళ్ళ కాంచి వరాలు. ఇప్పుడు భస్మాసురుడు కూడా అంతేగా, భస్మాసురుడు కూడా ఏం చేస్తాడు, శివుని కాడ నుంచి వరం తీసుకొని అసలు నడతా ఆయన మీద చేయి పెట్టడానికి పోతాడు. ఆయన అది కాపాడుకోవడం చాలా కష్టపడ్డాడు. శివుడు మళ్ళీ వచ్చి మళ్ళీ విష్ణువే కాపాడతాడు. ఎక్కడికి పోయినా విష్ణువే కాపాడతాడు. బ్రహ్మిస్తాడు. ఈ రాక్షసులందరూ శివ భక్తులు, మళ్ళీ శివుడికి భక్తులు కాబట్టి వాళ్ళని ఏమన్నా ఈ బ్రహ్మ వరాలు ఇస్తాడు. వీళ్ళందరూ శివ భక్తులు. వీళ్ళందరినీ మళ్ళీ కాపాడాలంటే శ్రీ మహావిష్ణు రావాల్సింది. ఆయన వచ్చి పురాణాల్లో మొత్తం ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు. సో మరి ఈ శిబి చక్రవర్తి అన్నారు కదా, శిబి చక్రవర్తికి సంబంధించి ఏమైనా స్టోరీ చెప్పగలరు? శిబి చక్రవర్తి అంటే ఇలా చాలా గొప్ప పర్సన్ అని చెప్పారు కదా, సో వాళ్ళ విషయాలు కూడా మనం కొంచెం ఒకసారి. సరే అమ్మ ముని పేరు అంతా నాకు గుర్తులేదు మేడం. వీళ్ళు దేవలోకంలో ఉన్నప్పుడు ఎవరు పర్ఫెక్ట్ అనేది ఒకటి వచ్చుతుంది. వచ్చినప్పుడు భూలోకంలో శిబి చక్రవర్తి ఉన్నాడు, నెంబర్ 1 పర్ఫెక్ట్ మనిషి అని అంటాడు. ఈ దేవేంద్రుడికి వాస్తవంగా ఆయనకు కోపం ఎక్కువ ఉంటది. అరే పొగిడితే గీడితే నన్ను ఎవరినో పోవడం అంత నీతివంతుడా అనగానే ఈయన ఎంబడి ఎవరు అగ్నిదేవుడు ఉంటాడు. ఎంబడి ఆయన రెడీగా ఉంటాడు. ఈయన ఎడిపోదాం అంటే ఆయన రెడీగా వస్తూ ఉంటాడు ఎంబడి. సరే చలో పోదాం పా అన్న తర్వాత ఈ అగ్నిదేవుడు ఏమో పావురం రూపం దాల్చి, ఈ ఇంద్రుడేమో సేన అంటే డేగా రూపం దాల్చి ఇద్దరు వెళ్ళిపోతారు. పోయినాకనే ఆ పావురం డైరెక్ట్ పోయి అయ్యా అయ్యా నన్ను ప్రాణభయం ఉంది, నాకు నన్ను కాపాడు అని ఆ డేగ నుంచి నన్ను కాపాడు అన్నప్పుడు అప్పుడు కాపాడినాకనే ఈయన ప్రాణం మొత్తం తీసి వచ్చిన మేడం. వచ్చిన తర్వాత అడుగుతాడు తనకు వచ్చిన. అయితే అప్పుడు ఏమంటాడు శివ చక్రవర్తి, ఈ పావురా నేను వదిలిపెట్టిన అంటాడు. వదిలిపెట్టకపోతే వేద విహితం పైన ఆహారం నాకు వేదాల ద్వారా ఆహారం ఈ పావురం. నువ్వు ఎట్లొద్దంటావు? నాన్నవాడి కాడు నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఒకవేళ తీసుకున్నావు అనుకో, నేను నా భార్య నా పిల్లలు ఈ ఒక్క పోతాన్ని ఈ పావురాన్ని కాపాడితే మా 5 ప్రాణాలు పోతాయి. అంత అవసరమా నీకు? అంటే ధర్మం అనేది ఇద్దరికి ధర్మమే ఉండాలి కదా. మరి నువ్వు దాన్ని కాపాడినప్పుడు ఒక్క ధర్మం ఎట్లయితుంది? మరి నాకు ఆకలి కూడా ధర్మమే, వేదాల ద్వారా ఆహారం నాకు, కాబట్టి వదిలిపెట్టు అంటాడు. అరే ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు? విహంగోత్తమ అంటే ఈ పావురాలలో అంటే పక్షిరాజు అన్నట్టు. పక్షిరాజా ఎందుకు అట్లా అంటారు? నువ్వు ఇప్పుడు ఒక్క పావురాన్ని వదిలిపెట్టు, ఈ కపోతాన్ని వదిలిపెట్టి నువ్వు ఇప్పుడే కనుక అడవిలో పోయేది ఉంటే నీకు అడవి దున్నలు దొరుకుతాయి, డేగలు దొరుకుతాయి, అంటే వేరే మృగాలు అనేకమైన రకరకాల మృగాలు దొరుకుతాయి నీకు. ఇప్పుడు దీనికోసమే అంత అవసరం అంటే లేదు నాకు ఇదే కావాలని ఎక్కడికి పోను అంటాడు. నేను దీన్ని వదిలిపెట్టినా నేను అంటాడు. అసలే వదిలిపెట్టిన అంటాడు. వదిలిపెట్టావు కదా, దీన్ని వదిలిపెట్ట బుద్ధి నీకు కాకపోతే వెంటనే ఆ పావురం ఎంతో దూగుతుందో, ఎన్ని కిలోలు వస్తుందో, ఎంత మాంసం వస్తుందో అంత నీ మాంసం ఇవ్వమంట. అప్పుడు సంతోషిస్తాడు శివ చక్రవర్తి. సంతోషించి ఇట్లయినా నిన్ను నీకు తృప్తి చేస్తానా అని తన శరీరాన్ని ఒక తక్కడ తీసుకొని తన త్రాసు తీసుకొని తన శరీరాన్ని మొత్తం కోయడం మొదలు పెడతాడు. రక్తం మొత్తం గారిపోతాడు, కొత్తాడు. కోషిస్తా అంటే కూడా మాయ కదా, ఎంత చేసినా కూడా ఈ మాంసమే పైకి ఉంటది, ఆ పావురం కిందికుంటా అంటే లాస్ట్ కి తప్పినట్లు ఎంతో మాయ ఉన్నదని డైరెక్ట్ పోయి తక్కెళ్ళ కూర్చుంటాడు. వాని గుణోత్తరమును మెచ్చిన సేనా కపోతములు నిజ రూపములు దాల్చి అగ్ని ఇంద్రుని రూపంలో వచ్చి శివ చక్రవర్తి నీ కీర్తి పేరు ప్రతిష్టలు అలరాని సాధ్యములు. బ్రహ్మ ఉన్నంత కాలం, పర్వతాలు ఉన్నంత కాలం నీ పేరు అట్నే మారుమవుతుందని చెప్తాడు. ఇప్పుడు నాకు కూడా ఇది నిజమే అనిపిస్తుంది. అందుకే మేడం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పర్వతాలు ఉన్నంత కాలం బ్రహ్మకాలం, బ్రహ్మ వాక్కు అంటే బ్రహ్మవాక్యం ఉన్నంత వరకు అని అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వేరే కల్చర్ మళ్ళీ వేరే మతాలు అవి పెరగడం వల్ల ఈ బ్రహ్మ నామం పోతుందేమో. పర్వతాలు కూడా మనం చూస్తున్నాం మేడం. ఇప్పుడు ఏంది గ్రానైట్ కొట్టడం, అన్ని పర్వతాలు తీసేయడం, మొత్తం గుట్టలు పోవడం, ఇది నిజమైందని అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు టీచర్ చెప్తాను నేను. ప్రకృతిని చూస్తుంటే కూడా ఈ శివ చక్రవర్తి లాంటి వాళ్ళ పేర్లు కూడా మార్చిపోతాయి అనిపిస్తుంది. ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. అంటే అక్కడ మీరు చదివి ఆ చరిత్ర అంతా మీరు ఇమిడ్చుకున్నారు కదా, సో అది ప్రతిదానికి మనకు దానికి తగ్గట్టు విరుద్ధంగా అది వర్తిస్తుంది దీనికి అనిపిస్తుంది మేడం. ఇప్పుడు పర్వతాలు అక్కడ ఇచ్చిండు కదా శిబిని, వాళ్ళు సేనా కపోతము నిజ రూపములు దాల్చి నీ కీర్తి ప్రతిష్టలు పర్వతములు బ్రహ్మ వాక్కు ఉన్నంత కాలం అన్నాడు. అక్కడ పర్వతాలు ఆల్రెడీ దగ్గర పడతాయి, ఇప్పుడు ఎంత పోతాయి, ఉంటూనే ఉంటాయి.
నెక్స్ట్ బ్రహ్మవాక్య అంటే ఇప్పుడు వేరే మతాలు అవి ఇవి పెరగడం రాని భగవద్గీత మన ఇప్పుడు వీటిని కూడా పక్క పెట్టడానికి అవకాశం వస్తుంది కావచ్చు. అప్పుడు ఆ శివ చక్రవర్తి కూడా మర్చిపోతారు, బలి చక్రవర్తిని కూడా మర్చిపోతారు. అట్లా ఉంటది. ఓకే, చాలా బాగా చెప్పారు. సో మరి ఇంకా ఇప్పుడు అహం అనేది అసలు అహం గురించి ఒక పద్యం చెప్తాం మేడం. అహం మనిషికి ఎప్పుడైనా ఎంతలు ఉన్నామో మనం అంతలోనే ఉండాలి. అయితే ఈ కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు ఏం చేస్తానంటే 16వ రోజు ఈ కర్ణునికి ఇస్తాడు అధిపతి మొత్తం అధికారం మొత్తం ఇచ్చి యుద్ధ సన్నాలు మొత్తము ఈ కౌరవులు దుర్యోధనుడు కర్ణుడికి ఇస్తే కర్ణుడు యుద్ధంలోకి వెళ్ళిపోతాడు. యుద్ధంలోకి వెళ్ళిపోయి బీభత్సమైన సూర్యుని కుమారుడు కాబట్టి ఇక మొత్తం దగదగ మెరిసిపోతా ఉంటాడు. అప్పటికే ధర్మరాజును బాగా కొడతాడు. కర్ణుడు కొడతాడు. కొట్టినాక కర్ణుడు ఏం చేస్తాడంటే భయపడి అవమాన భారంతో తన కుటీరంలోకి వెళ్ళిపోతాడు. నకులుడు వస్తాడు అక్కడికి. అంటే ఇప్పుడు 16వ రోజు కురుక్షేత్రం 16వ రోజు ధర్మరాజును కొడతాడు కర్ణుడు. కొడతాంటే కృష్ణుడును ఈ అర్జునుడు చూస్తా అంటారు. వీళ్ళు వేరే కడ యుద్ధం చేస్తాడు. చూసి అన్న పోయిండు, అరే అన్న బాధ ఉన్నాడు అని అర్జున్ అనుకుంటాడు మనసులో. సరే చూద్దాం మనం కూడా యుద్ధానికి. నకులుడు వస్తాడు. నకులుడు వచ్చి కర్ణుడికి అడ్డం పడతాడు. అరే బాబు ఏజీ చూసుకొని చేయాలి, నీకన్నా పెద్దోడు మీ అన్న నాతో గెలవలేకపోయిండు ధర్మరాజు, నువ్వు పిల్లగాని చిన్న పిల్లగాని నువ్వు రావడం ఏందని ఒక ఇట్లా కొడతాడు. మా టచ్ చేసి వెళ్ళిపోతాడు కర్ణుడు. ఎందుకంటే గట్టి కొడితే మరి మళ్ళీ తట్టుకోలేడు నకులుడు. ఈ యుద్ధం చూసి ఈ అర్జునుడికి భయం అవుతుంది. అర్జునుడికి ఎందుకు భయం అవుతుంది అంటే ఆయన యొక్క విజయతూలిక అనేది ఒకటి ఆ మాయ సుభద్ర కృష్ణుడే మాయం చేస్తాడు దాన్ని అర్జున్ కానించి. ఎందుకంటే అప్పటికి కృష్ణుడి మాట వినడు, అసలే వినడు. కృష్ణుడు అర్జునుడికి నేను విలువిద్య కారణనో లేకపోతే బలవంతుడిని, నేను రాజవంశీ, నువ్వు ఏంది నువ్వు గొల్ల కులానికి చెందినవు, నువ్వు మేకలు కాసుకున్నావు, నీకు గొర్రెలు కాసుకుంటే నీకు ఇవన్నీ రాజకీయం గురించి నువ్వు మాకు చెప్తాను అంటే కృష్ణునికి కొంచెం మండుతుంది. అరే నీకు ఇంత అహం వచ్చిందా, నీ సంగతి చూస్తా అని ఏదో మాయ సుభద్ర లెక్క వచ్చి ఈ యొక్క ఉంగరాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు విజయ తూలికని పట్టుకో. ఇదే ఆ రోజు యుద్ధానికి పోవాలి. ఈ విజయ తూలిక ఉంటేనే అతను గెలుస్తాడు, లేకపోతే బలవంతం ఉండదు అన్నట్టు యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఈ కర్ణుడు విజృంభిస్తా అంటే ఈయనకు భయం అయితే అంటది లేదు కాబట్టి భయమై వెనుకబడతాడు. భావ వెనుకకు దిప్పురతము ఎదురించజాలా స్వామి వెనకకు దిప్పురతము విడు కర్ణుడు గాడు చూడనయమున ఇంద్రుని విధమ్మున సూర్యుని విధమ్మున బలిర కర్ణ అనుచు నువ్వు పలికినప్పుడే ఉలికి పడితి బావ వెనుకకు దిప్పురతము అంటాడు. భయపడతాడు అన్నట్టుగా. భయపడి వంక పెట్టుకొని మళ్ళీ ఏమంటే ఏం కాదు పోదా అంటాడు కృష్ణుడు. ఏమైతే దాస్తున్నాడు కృష్ణుడికి అన్నిటికీ ఏం కాదు చూద్దా అంటే బావ దేనికో పోదాం, అన్నకు అవమానం అయింది కదా ఒకసారి పోయి పరామర్శిస్తున్నాం అని అక్కడి నుంచి తప్పించుకుంటారు. లేకపోతే ఆ రోజు కథం అయ్యేటోడే. అంటే చంపడు కానీ కొడతాడు బాగా, చంపడు కానీ కొడతాడు. కానీ అంతలో ఇవి భయపడి అహం అనేది పోతుంది అక్కడ అతనికి. అహం పోయి తప్పైంది బాగా ఒప్పుకుంటాడు అక్కడికి. అట్లా అంటే మీ పద్యాలతో చెప్తుంటే అర్థం అనేది చాలా వినసొంపుగా ఉందండి మేడం. ఎట్లే చెప్పుకుంటూ పోతాం పౌరాణిక. ఇప్పుడు అట్లా కూడా మన రామాయణం రాసినాక కూడా వాల్మీకి ఆశ్రమానికి సీతను తీసుకుపోయిన తర్వాత సీత సందేహిస్తాడు. అది ఫస్ట్ పాడిన పద్యం. సందేహించకు అంటే బాధపడుతుంటది. మరి రాముడు లేడు, నేను లేను కదా అక్కడ, అయోధ్యను రాముడు పరిపాలిస్తాడు. ఏమన్నా ఆ లేడీస్ అంటే ఏదో ఒకటి మనసులో ఏదో ఒకటి ఒంటరి ఉండగలడా అట్లా ఇట్లా అని ఆలోచిస్తాడు. అప్పుడు వాల్మీకి పాడతాడు. సందేహించకుమమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మ, సందేహించకుమమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మ, ఒకే బాణము ఒకటే మాట, ఒకే బాణము ఒకటే మాట, ఒక్క బామకి ప్రేమను వంచును, మిన్నే విరిగి పడినా మిన్నే విరిగి పడినా వ్రత భంగము కానియడమ్మా, సందేహించకుమమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మ.
రఘుకులేశుడే ధర్మము వీడి రఘుకులేశుడే ధర్మము వీడి మరో బామను చేరిన నాడు నాది వ్రతమో జపమో నా కావ్యము హృదయ గుణమ్మా సందేహించకుమమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మ అంటే బలం చేకూరుస్తున్నాడు. బాధపడకు, రాముడు తప్పు చేస్తే రాముడే తప్పు చేసేదంటే మాట ఇచ్చి ఆయనకు ఒకటే మాట ఉంటది, ఒకటే బాణం ఉంటది, ఒకటే బాణం, బాణం, ఒకే మాట, ఒకటే భార్య.